ఇప్పుడు ఒక చిన్న ప్రయోగం ఏంటంటే, ఇది నాకు ఎంతో ఇష్టమైన సబ్జెక్ట్. ఇది ప్రతి మనిషిలో మైండ్ ఉంటుంది, ఆ మైండ్లో ప్రశ్నలు ఉంటాయి. కొన్నిట్లో మాత్రం మైండ్ ఉండదు, అది వేరే. సో మేమందరం ఒక్కొక్కరు ఒక ప్రశ్న అడుగుతాం. మీకు నోటికి వచ్చింది వన్ లైన్ ఆన్సర్ ఇవ్వండి. ఏమన్నా సర్వజ్ఞుడు అనుకుంటున్నారా లేకపోతే ఆ ఉద్దేశం అది కానీ, అంటే ఎస్ చెప్పొచ్చు, నో చెప్పొచ్చు, అదే పాస్ అనొచ్చు. చేద్దాం సరదాగా. సో ఫస్ట్ నువ్వు బిగిన్ చేస్తావా? స్టార్ట్. నువ్వు, నేను, ఈమె, అతను. రకరకాల సబ్జెక్ట్ సంబంధించిన ప్రశ్నలు ఉన్నాయి. నీ ఒక్కదాని వేరు ఎక్స్క్లూజివ్. అదే ఆయన నీకు ఎందుకు? చలో స్టార్ట్. నేను ఎవరు, నేను ఎవరు, నేను ఎవరు, అదే ఆన్సరు. అదే ఆన్సర్. అంటే హూ యామ్ ఐ. అది. ఆధ్యాత్మికత అంటే ఇట్ ఈస్ యువర్ ప్యూర్లీ పర్సనల్. ఇట్ ఈస్ యువర్ ఇన్నర్ సెల్ఫ్. ఇన్నర్. అందుకే ఇట్ ఈస్ యువర్ ప్యూర్లీ పర్సనల్. ఓకే సార్, ఆధ్యాత్మికత అంతే. నెక్స్ట్. అక్బర్ ఎవరు? మీకు ఏదనిపిస్తుంది చెప్పొచ్చు. అది నేను దీనికి సంబంధించి ఒక 30 నిమిషాలు వీడియో చేశాను. నువ్వు అక్బర్ ఎవరు అనగానే ఈ దేశాన్ని దోచుకోవడానికి వచ్చినటువంటి ఒక దోపిడిదారు. ఇది ఒక్క వాక్యంలో చెప్పాలి. ఏకవాక్యం. అసలు మనిషికి ఏం కావాలి? నేను మనిషిని అనే స్పృహ కావాలి. అడగాలి ఇంతసేపా? అన్ని మతాలు సమానమేనా? మతాలు ఏవి సమానం కాదు. మతాలు ఏవి సమానం కాదు. ఎందుకనంటే అన్ని మతాలు అన్నప్పుడు అన్ని ఆలోచనలు ఉంటాయి. అంతే. ఓకే. అందరు పిచ్చుకూతలు పూస్తారు, అందుకని అడిగింది. అందుకే అన్ని మతాలు సమానం కానే కాదు. ఇప్పుడు మహాత్మా గాంధీ పాడుతాడు కదా, ఈశ్వర్ అల్లా తేరునాం. సార్ అసలు అది మీరు అసలు పాట వేరేది తెలుసు నాకు. రాజారావు ఈశ్వర్ అల్లా ఎట్టవుతాడంటే ఈశ్వరుడి గుణాలు వేరు, అల్లా గుణాలు వేరు. ఈశ్వర్ అల్లా తేరేనా? నువ్వు కాదు ఇప్పుడు మైతులు అడిగా. ఆడ తొందరగా టప్ అడగాలి. మాయ అంటే ఇదిగో మనం ఇక్కడ కూర్చున్నాం అనుకునేది, ఏదో పొడుస్తున్నాం అనుకునేది, నా వల్ల ప్రపంచం వార్త అనుకునేది, అదే మాయ. మనం ఏదో చేస్తున్నాం. నేను నువ్వు అడగలేదే. అడిగిన ఆల్రెడీ. ఇప్పుడు నేను అనేది మాయ. ఇది నేను ఫాలో అయితే నువ్వు చెప్పు. మతాలని దానికి అమ్మాయి ఒక్క సెకండ్. నీకు మైథిలి శంకరులు చెప్తారు, ఆదిశంకర్లు, బ్రహ్మసత్యం జగన్మిథ్య. సో ఈ జగత్తంతా మాయే. సత్యమైంది ఏదైనా ఉంది అని అంటే అది బ్రహ్మము ఒక్కటే. రైట్. మతాలని వేటిని అంటున్నారు మీరు? నీకు ఏదైనా ఒక ఇష్టమైనటువంటి ఇది ఉందా? అంటే ఏదైనా తినే పదార్థం ఏంటి చెప్పేది? ఐస్ క్రీమ్. నీది ఐస్ క్రీమ్ మతం. అప్పుడు ఇతను నూడిల్స్ తింటే కోపడతాం అన్నమాట. మత ప్రచారం అంటే అందరు ఐస్ క్రీమ్ తినాలి. ఐస్ క్రీమ్ ఎంత రుచిగా ఉంటే నువ్వు నూడిల్స్ తింటావే. అట్లా అర్థమైంది. ఇప్పుడు అర్థమైందా నీకు మతం అంటే ఏంది అనేది? నీకు ఇష్టమైంది, నీకు నచ్చింది కాబట్టి. నెక్స్ట్ పప్పా ఫిలిం తీస్తే అందులో యాక్ట్ చేస్తారా? పప్పా నెక్స్ట్ ఫిలిం తీయబోతున్నారు, అందులో మీరు యాక్ట్ చేస్తారా? నాకు అప్పుడప్పుడు ఒక టైటిల్ కనిపిస్తుంటుందమ్మా, రచయిత, దర్శకుడు, నిర్మాత, అండ్ ఇంకా ఏదో సో అండ్ సో లాస్ట్న నేను నటిస్తే నేను ప్రేక్షకుడు అని కూడా రాసుకోవాలి. వచ్చేసింది. అసలు మనిషిని నాశనం చేసేది ఏంది? నేను అనే అహం. సమాజంలో అసలు ఈ సమాజంలో మార్పు ఎలా వస్తుంది? మార్పు అనేది సమాజంలో రాదు, మార్పు అనేది మనలో రావాలి. మార్పు అనేది మనతోనే మొదలవుతుంది.
డబ్బు అవసరమా? డబ్బు దేనికి? డబ్బు దేనికి? దేనికని ప్రశ్న వేసుకొని నువ్వు పని చేస్తున్నావా? దేనికని ప్రశ్న వేసుకొని పని చేస్తున్నావు? అవును. దేనికని ప్రశ్న వేసుకొని పని చేస్తున్నావు? అవసరం కాబట్టి. అవసరం అని నువ్వే కదా అన్నావు అవసరమా అని. అవసరం. సో ఏదైనా మనిషికి ఎంతవరకు నువ్వు అడగాల్సిన ప్రశ్న ఏంటంటే డబ్బు ఎంతవరకు అవసరం. డబ్బు అవసరం కదా, ఎంతవరకు అవసరం అడుగుట. కోరిక అంటే ఏదైనా కావచ్చుమా. నువ్వు నన్ను అడుగుతున్నావు కూడా అది కూడా కోరికే. అండ్ ఇక్కడ కూర్చున్నాము, ఏదో రికార్డ్ చేస్తున్నాం, ఇది కూడా కోరికే. ప్రతిదీ కోరికేనమ్మా. కోరికలు ఏంటంటే జగం లేదు. అయితే బాధించేది బాధించాలి రెండు ఉన్నాయి. అది వేరు. మళ్ళా అది ఎవరికి వాడు డిసైడ్ చేసుకోవాల్సింది. కోరిక ఆశ ఇవి లేకుండా జగత్తు లేదు. అందుకే బుద్ధుడు కోరికలను త్యజించమన్నాడు. కాబట్టి కానీ కోరిక అనేది ఉంది కాబట్టి జగం ఉంది, జగత్తు. రమణ మహర్షి గురించి ఒక్క మాటలు. హూ యామ్ ఐ మళ్ళా ఇంకోసారి చెప్పారు. ఇంకా సంగీతం మాయమైతే రాక్షసులు తయారవుతారు. సక్సెస్ అంటే నువ్వు తీసుకునే దాన్ని బట్టి ఉంటుంది. మీ నిర్వచనం చెప్పండి. నువ్వు ఎవరైనా సరే వాళ్ళు తీసుకునే దాన్ని బట్టి సక్సెస్ ఉంటుంది. మీరేమనుకుంటున్నారు? మీ దృష్టిలో సక్సెస్? నేను చేసే ప్రతి పని సక్సెస్ అనుకుంటున్నా. సక్సెస్ అని అంటే నువ్వు ఒక పారామీటర్ నిర్ణయించుకొని దాన్ని చేరితే సక్సెస్ అనుకుంటున్నావు. ఆ పారామీటర్ వైపు నడిచే దారిలో జరిగే ప్రతి విషయం నాకు సక్సెస్ అయ్యి. ఓకే, నైస్. అర్థమవుతుందా? అది సక్సెస్. అంటే ప్రాసెస్. నువ్వు ఇక్కడ సక్సెస్ అనేది నీకు తృప్తిని ఇవ్వాల. నువ్వు ఎక్కడో ఈ ప్రయాణం అంతా నువ్వు తృప్తి లేకుండా ప్రయాణం చేసి అక్కడికి వెళ్ళిన తర్వాత తృప్తి కావాలి అంటే రాదు. తృప్తి నుండే చేయాలని అంత కూడా. నువ్వు వేసే ప్రతి అడుగు, నీ సక్సెస్ వైపుకు వేసే ప్రతి అడుగు, నీ విజయం కోసం వేసే ప్రతి అడుగు నీకు తృప్తినివ్వాలి. అది నిజమైన సక్సెస్. దేవుడు అంటే నువ్వు గట్టిగా మాట్లాడాలి. దేవుడు అంటే వాట్ ఈస్ గాడ్? నువ్వే. అయిపోయింది ఆన్సర్. అహం బ్రహ్మాస్మి. ఇప్పుడు ఇంకా జుట్టు పీకులేక వస్తుంది ఎట్లా. నాకు ఒక పెద్ద అని చెప్పాడు తెలుసా, దేవులాడు అనే పదంలో లా మిస్ అయ్యి దేవుడైంది అన్నాడు. సరే, ఈ ఆశ్రమాలను చూస్తే ఏమనిపిస్తుంది? పెద్ద సంసారాలు అనిపిస్తుంది. ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ఆన్సర్. బంధం అంటే రెండు రకాలు ఉన్నాయి బంధాలు. విడిపించుకోగలిగింది, విడిపించుకోలేనిది. నీ మనసును కట్టిపడి వేసేది బంధం. వెరీ సింపుల్. నీ మనసును ఏది కట్టిపడేస్తుందో అది బంధం. దాన్ని తెంచుకోగలిగితే ముక్తం. అంతే, మోక్షం. ముక్తుడు అయితే మోక్షమే. అంతే. మీరు ఇదంతా దేనికోసం చేస్తున్నారు? కడుపు కోసం మాత్రం కాదు. అది నా అనుకున్న నా దేశం కోసం, నా అనుకున్న నా జాతి కోసం, నా అనుకున్న నా బిడ్డల కోసం. నా అనేది ఉండొద్దని ఇప్పుడే చెప్పారు కదా, మరి ఇది సర్వజనీనమైనటువంటి ఇది నా సొంతం కాదు కదా. నేను పనిచేస్తున్నా, పరోపకారం కోసం పనిచేస్తున్నాను. పరోపకారార్థం ఇదం శరీరం. ఈ శరీరం ఉంది అంటే పరోపకారం కోసం, అందుకు పనిచేస్తున్నాను తప్ప నా కోసం కాదు. నా కోసం కావాలంటే ఈ పనే చేయక్కర్లే. నాకు వేరే వృత్తులు కూడా తెలుసు. అంటే విశ్వ కళ్యాణం కోసమా? నీ కోసం, రేపు నా బిడ్డలు లాంటి మీకోసం చేస్తున్నాను నేను.
మీరు తెలుసుకోవాలి. భవిష్యత్తులో ఈ దేశాన్ని మీరు నడిపేటటువంటి తరం ఇది. మీ తరం కోసం చేస్తున్నాం. బ్రహ్మకుమారి సంస్థ గురించి ఒక మాట. పెద్ద సంసారం, పెద్ద సంసారం, కాకపోతే వావి వరుసలు లేని సంసారం. నెక్స్ట్ పని మనం చేయాలనుకున్న పనిని అసలు ఎలా ఎంచుకోవడం? ఎప్పుడైనా విచక్షణ అనేది చాలా ముఖ్యం. నువ్వు చేసే పని వల్ల కలిగే ప్రయోజనాన్ని ముందు నిర్ధారించుకొని ఆ పనిని నిర్ణయించుకోవాలి. నువ్వు ఇప్పుడు ఒక మంచి కార్యం కోసం చెడు పనిని నిర్ణయించుకొని చెడు ఆచరణను నిర్ణయించుకున్నావు అనుకో, చెడు. కాబట్టి నువ్వు చేసే పని ఏదో దాన్ని నిర్ధారించుకొని చేసే పని ఉండాలి. మంచి చెడు ఉందా? అది ఎవరి దృష్టిలో మంచి చెడు అనేది ఉందా? ఉంది. ఎలా అంటే ఏది మంచి అదే 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 ఇప్పుడు మంచి చెడు అనేది లేకపోతే ఈ ఈ ఈ ఈ జగత్తులో అసలు గొడవే ఉండదు. అది ఎవరు నిర్ణయిస్తున్నారు? మంచి చెడు ఎవరికి వాళ్ళు నిర్ణయించుకుంటారు. అందుకే కోర్టులో లాయర్లు బతుకుతున్నారు. అర్థం కాదా? నువ్వు ఇది మంచి అనుకున్నావు, నేను ఇది చెడు అనుకున్నా. ఎవరు నిర్ణయించాలా? జడ్జి నిర్ణయిస్తున్నాడు. అందుకు కోర్టులు బతుకుతున్నాయి. లేదా మతాధికారి నిర్ణయిస్తున్నాడు. ఎవడు మధ్యవర్తి బతుకుతున్నాడు. సందర్భం కూడా నిర్ణయిస్తుంది అనుకోవచ్చా? అంటే ఇప్పుడు ఆర్మీలో బార్డర్లో ఒక వ్యక్తిని చంపితే దేశభక్తి, ఇక్కడ అన్యాయంగా దోచుకోవడానికి చంపితే అది తప్పు. ఇప్పుడు అదే చెప్తుంది. నీకు కాదమ్మా, ఇక్కడ మంచి చెడు అనేది నువ్వే నిర్ణయించావుగా. అవును, సందర్భం. సో నీకు ఇందాక నువ్వు ఒక ప్రశ్న వేశావు, దానికి నేను చెప్పిన సమాధానం విచక్షణ జ్ఞానం. మంచి చెడుకు కూడా నీ విచక్షణ జ్ఞానమే ప్రముఖం. వివేకం, విచక్షణ. ఏది మంచి, ఏది చెడు. అండ్ నువ్వు చెప్పినట్టు ఒక చోట మంచి అయింది, ఇంకొక చోట చెడు అవుద్ది. నెక్స్ట్ క్వశ్చన్. పరమాత్మ అంటే? పరమ ఆత్మ ఈ మొత్తాన్ని జగత్తంతా తానే ఉన్నది పరమ ఆత్మ. అంటే దేవుడు పరమాత్మ ఒకటి కదా? నువ్వు దానికి ఏ పేరైనా పెట్టుకో. అంటే రెండు ఒకటే, వేరు వేరు. నువ్వు దానికి ఏ పేరైనా పెట్టుకో. ఆమె పరమాత్మ అన్నది, ఇంకొకడు పరబ్రహ్మ అన్నాడు, ఇంకొకడు ఈశ్వరుడు అన్నాడు, ఇంకొకడు విష్ణువు అన్నాడు. నువ్వు సరే, ఓకే, అర్థమైంది. అసలు జీవితం అంటే ఏంటి సార్? జీవించేది జీవితం. జీవించేది జీవితం. నువ్వు నిజంగా జీవితాన్ని జీవిస్తున్నావా? కొంతమంది అంటే ఇది ఇప్పుడు మీరు వేసే ప్రశ్నలు ప్రతిదానికి ఒక్క లైన్లో ఆన్సర్ అయితే ఇదే, జీవించేది జీవితం. అండ్ కొద్దిగా ఎలాబొరేట్ చేస్తే మన జీవితాన్ని జీవిస్తున్నామా? పక్కవాడి ఇంట్లో వాడికి ₹1,00,000 ఆస్తి ఉంది, నాకు ₹1,00,000 ఉంది, నాకు ₹1,00,000 రాలేదే, నేను పక్కవాడిలాగా ఉండాలా? ఇది నీ జీవితం కాదు. జీవితం అంటే వేరే వాళ్ళని ఆహ్వానించే వేరే వాడి జీవితం నువ్వు జీవిస్తున్నావు. ఇప్పుడు మన భారతదేశ నాయకుల్లో మీకు ఎవరంటే ఇష్టం? నిర్ద్వందంగా మోడీ అంటే ఇష్టం. ఓకే, ఎందుకని అని చెప్తారా? ఇప్పుడు అది ఇంకొక ఎపిసోడ్ చేయాలనుకుంటున్నారా? ఇంకొకసారి చేద్దాం. ఓకే, ప్రపంచాన్ని మీరు ఎలా చూస్తున్నారు? ప్రపంచాన్ని ఎవరు ఏ దృష్టితో చూస్తారో ఆ దృష్టితో కనిపిస్తుందయ్యా. నాకు ప్రపంచం అందమైన ప్రపంచం, భగవంతుడు సృష్టించిన ప్రపంచం. ఇది ఎప్పుడు అందంగా ఆనందంగా ఉండాలి. భగవంతుడు దేన్ని సృష్టించాడు? ఈ ప్రపంచాన్ని, నిన్ను, నన్ను. భగవంతుడని ఎవరు అంటున్నారు? నేను అదే చెప్పింది ఇందాక. నువ్వే సృష్టికర్త. ఇక్కడ నువ్వు ఈ సృష్టిలో ఒక భాగం అయినప్పుడు నువ్వే భగవంతుడివి. నువ్వు కొంత సృష్టిస్తున్నావు, నేను కొంత సృష్టిస్తున్నావు. నువ్వు రైట్.
నువ్వు మంచి ఆర్టిస్టు కదా, ఒక బొమ్మ వేసావు, అది నీ సృష్టే కాదా? అవును. దానికి ఎందుకు ఆలోచిస్తున్నావు? ఎస్, ఇట్ ఈస్ యువర్ క్రియేషన్. ఇట్ ఈస్ యువర్ క్రియేషన్. సో అంటే వాడు అనేది ఏంటంటే ఇట్ ఈస్ హిస్ క్రియేషన్, కరెక్టే. ఇదంతా ఎవడు క్రియేషన్ అంటున్నాడు? అదే చెప్తుంది, ఇదంతా క్రియేట్ చేసింది కూడా నువ్వే. అంటే అందరు కలిసి ఇదంతా చేస్తున్నారు. ఇక్కడ కన్ఫ్యూజ్ వద్దు. ఇప్పుడు ఈ పుస్తకం, దీన్ని పుస్తకం అని ఎట్లా అంటావు? దీంట్లో చాలా కాగితాలు, అక్షరాలు, ఇది దాని బౌండు, ఇవన్నీ ఉంటే దీన్ని పుస్తకం అంటున్నావు. గార్డెన్ దేన్ని అంటావు? రకరకాల ఇవన్నీ కలిసి అక్కడికి ఈ విశ్వోత్తరాలంలో ఉన్నటువంటి అన్నీ కలిసి పరమాత్మ. ఈ పేజీ ఆత్మ అనుకుంటే ఈ పుస్తకం పరమాత్మ. పేజీ పుస్తకం వేరు కాదుగా, పేజీ పుస్తకంలో ఒక భాగమేగా, అంతేనా కదా? అట్లా వాడు భగవంతుడు. నెక్స్ట్ నీ 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 అడగకపోతే చెప్తానంటాడు, అడిగేసి చెప్పమ్మా. చెప్పండి. ఇక్కడ ప్రతి ప్రశ్నకి ఒక గంట సమాధానం చెప్పచ్చు. అట్లొద్దులే, ర్యాపిడ్ ఫైర్. భారతదేశం అంటే భా అంటే వెలుగు, రతి అంటే రమించునది, వెలుగునందు రమించునది, అది దాని మూలార్థం. అది భారతదేశం. ఉన్నదే భారతదేశం భూమి మీద, అది భారతదేశం. సరే, ఇప్పుడు ఒక స్టూపిడెస్ట్ పర్సన్ ఎవరు అనొచ్చు సార్? వాడు తెలుసుకొని వాడు స్టూపిడెస్ట్ పర్సన్. తర్వాత నేను కూడా అడుగుతా, బుద్ధుడికి అంబేద్కర్కి ఏంది కాంబినేషన్ ఏం లేదు. అంటే ఎందుకు అక్రమంగా కలిపారు? కాదు, ఇక్కడ ఇది చాలా పెద్ద పెద్ద సబ్జెక్టు. అక్కడ ఆయనకి హిందూ ధర్మం బికాస్ ఆఫ్ సమ్ పీపుల్, ఆ పీపుల్ ఎవరో కూడా నేను చెప్తాను, బికాస్ ఆఫ్ కాంగ్రెస్ అండ్ నెహ్రూ ఇన్ పర్టికులర్ ఆయన 2 సార్లు ఓడించింది. ఆయన కాంగ్రెస్ వేరు, హిందూ ధర్మం వేరు అనుకొని హిందూ ధర్మాన్ని వదిలాడు. అయితే ఆయన క్రిస్టియన్ గానో ముస్లిం గానో మారకుండా బౌద్ధాన్ని ఎందుకు స్వీకరించాడు అని అంటే, విదేశీ మతాల్లోకి వెళ్తే ఈ దేశం మీద ఉండేటటువంటి గౌరవము ప్రేమ పోతుందనే ఉద్దేశంతో విదేశీ మతాలకు పోకుండా ఆయన రాసుకున్నాడు స్వయంగా, బౌద్ధ మతాన్ని స్వీకరించాడు. అతను మారింది అంటరానితనం వీటి వల్ల కదా. ఆయన చెప్పింది ఒక ఆన్సర్. సరే, రైట్, ఓకే, ర్యాపిడ్ ఫైర్ కావచ్చు. ఫార్మాట్ లో ఉన్నాం. లెట్ మీ క్లియర్. ఇప్పుడు దానికి 1 లైన్ ఆన్సర్ ఏమంటే నువ్వు 10 లైన్లు రాయదు బై, రాసి తర్వాత మన దీని గురించి మాట్లాడుకుందాం. అలా కానీ ఆయన ఇవన్నీ చూసుకుంటానే కదా వచ్చాడు, పెరిగాడు. ఆయనకు చదువు చెప్పింది ఎవరు? బ్రాహ్మణులు. ఆయనకు పేరు ఇచ్చింది ఎవరు? అంబేద్కర్ అని. రానిలేదేమో కదా, స్కూల్లోకి రానిలేదేమో కదా. మరి ఎవడు స్కూల్లోకి రానికుండా ఆయన ఎక్కడ చదువుకున్నాడు? ఫారెన్ దాకా ఎట్లా వెళ్ళాడు? ఆయన విదేశీయులకు పంపించింది బ్రాహ్మిన్సే. విదేశాలకు పంపించింది ఒక రాజు. మరి ఆయన అంటరానితనాన్ని భరించాడు, దానివల్ల వెళ్ళిపోయాడు అని అంటున్నారు. వెళ్ళిపోతే ఆయన కేంబ్రిడ్జ్ నుంచి తిరిగి వచ్చిన తర్వాత వెంటనే వెళ్ళిపోవాలి కదా. ఎప్పుడు ఆయన బౌద్ధాన్ని స్వీకరించాడు? ఎట్ ది ఎండ్ ఆఫ్ హిస్ లైఫ్, లాస్ట్లో. అది కూడా ఎందుకు? 2 సార్లు కాంగ్రెస్ అతను నిలబెట్టి ఓడించింది మహారాష్ట్రలో. సో అప్పుడు కాంగ్రెస్ వేరు, హిందువులు వేరు కాదు. అప్పుడు ఉన్నది ఒక పార్టీ కాబట్టి అంటే హిందువులకు రిప్రజెంటెడ్ కాంగ్రెస్. కాంగ్రెస్ ఓడించింది అంటే హిందువులు ఓడించారు. ఇదొక గుడ్ అనాలిసిస్. నెక్స్ట్, మన భారతదేశానికి పట్టిన చీడ పురుగులు ఎవరు మీ దృష్టిలో? అంటే సమయం
ఎప్పటి నుంచి అయితే స్వాతంత్రం వచ్చిన తర్వాత అనుకోండి. స్వాతంత్రం వచ్చిన తర్వాత మొదటి చీడ పురుగు అతి పెద్ద చీడ పురుగు నెహ్రూ. గాంధీ చెప్పండి. ఇప్పుడు మనం ఎందుకు మీరు అడిగింది చీడ పురుగు ఎవరు ఒక్క పురుగుని అడిగారు, మీరు ఒక్క పురుగుని అడిగారు, పురుగు చెప్పారు. లాస్ట్ రౌండ్ ఆఫ్ క్వశ్చన్స్. సరే దీని మీద నోటి మీద గాంధీ బొమ్మ ఎందుకు పెట్టారు? నోటు మీదనా? మనీ మీద. నోటు మీద ఎందుకు పెట్టారు అని అంటే, మొన్న ఒక ఆయన జడ్జి ఇంట్లో 15 కోట్లు దొరికింది. 15 కోట్లు, 15 కోట్లు దొరికింది. తగలబడుతూ అప్పుడు అక్కడ ఫైర్ మ్యాన్ ఒక మాట అన్నాడు, అందుకు పెట్టారు గాంధీని. ఏమని పెట్టారంటే, గాంధీ తగలబడుతున్నాడు అట్లా. అంటే గాంధీ అంటే గౌరవం కాబట్టి దాన్ని మిస్యూజ్ చేయాలి ప్రాబబ్లీ. తర్వాత గాంధీ ఎందుకు నవ్వుతున్నాడు అంటే కాన్సర్ ఎందుకు బయట చెప్పుకోదు. గాంధీ తగలబడుతున్నాడు. ఎన్ని అవినీతి కేసులు, ఎంత అధర్మం, దానికి చిహ్నం గాంధీ నోటు మీద. నెక్స్ట్ క్విక్, త్వరగా. సనాతన ధర్మం అంటే ఇందాక గంట మాట్లాడారు. ఒక్క లైన్లో చెప్పండి. జీవన విధానం. అంతే. తర్వాత ఛత్రపతి శివాజీ అనే క్యారెక్టర్ మీ భావన ఏంటి అసలు? వాట్ ఈస్ ఇట్? భారతదేశానికి ఒక ఐకాన్. ఓకే. అదే కన్వర్షన్, మత మార్పిడులు, వాటి గురించి వ్యాఖ్య. వాట్ ఈస్ ఇట్? ఇందాక ఆయనకి ఐస్ క్రీమ్ ఇష్టము, నీకు ఐస్ క్రీమ్ బాగలేదు, నీకు నూడిల్స్ బాగుంటాయి అని నీ బ్రెయిన్ వాష్ చేయడం. అట్లా అది ఎందుకు బాగుంటుందో 100 రకాలుగా చెప్తాను. చివరికి ఐస్ క్రీమ్ వదిలిపెట్టి నూడిల్స్లోకి వచ్చాను. లాస్ట్ క్వశ్చన్. ఇవన్నీ చూసిన తర్వాత మీకు ఏమనిపిస్తుంది? ఏమంటే ఈ కులం, మతం, మనుషులు, ఇవన్నీ డబ్బు, వీటన్నిటిని చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది? ఒక అందమైన పూల తోట కనిపిస్తుంది. వెరీ గుడ్. ఎవరో చెప్పారు, దిస్ ఈస్ ద మోస్ట్ బ్యూటిఫుల్, రెడిక్యులస్లీ బ్యూటిఫుల్ వరల్డ్ అన్నమాట. అందమైన పూల తోట. ఇప్పుడు రంగురంగుల పూలు ఉంటాయి. కొన్ని ముళ్ళు ఉన్నటువంటి చెట్లకు కూడా అందమైన పూలు పోస్తుంటాయి. అవునా కదా? అవును. ఆ పూల తోట అందంగా ఉంది అని అంటే ఆ రంగురంగుల పూల వల్ల, ముళ్ళు ఉన్నటువంటి చెట్ల వల్ల, అన్నిటి వల్ల. లాస్ట్ అడుగుతున్నాడు. మీకు గురువులు ఉన్నారా? ఉన్నారమ్మా. నా గురువు భగవంతుడే. తర్వాత మనుషుల రూపంలో ఉన్న బాబు గారు వాళ్ళు నాకు ఆధ్యాత్మిక గురువులు అంటే ఎవరు లేరు. నేను దక్షిణామూర్తిని చేస్తాను. అంటే ఓకే. భగవంతుడు అంటే ఇప్పుడు మీకు మీరే గురువా? నన్ను నేను విశ్లేషించుకుంటే నాకు నేనే గురువుని. అంతే. నీకు నువ్వు విశ్లేషించుకోకపోతే గురువు అవసరం. ఇప్పుడు నీకు జ్వరం వచ్చింది, ఎవరి దగ్గరికి పోకుండా నీ టాబ్లెట్ నువ్వే తెచ్చుకుంటే ఎవరు పేషెంట్, ఎవరు డాక్టర్ చెప్పరా? ఆ తర్వాత సంగతి. అరే రామ, మన ఒక అనాలిసిస్ అట్లనే ఉంటుంది. ఇంకోటి చదవాల్సిన ఒక 2 మంచి పుస్తకాలు, 2 ఎన్నైనా సరే. పేరు తెలుగా ఇంగ్లీషా? ఎనీ పుస్తకం. తెలుగా ఇంగ్లీష్. ఇది నాకు చాలా టఫెస్ట్. ఒక్కటి చెప్పండి సార్. ఇది చాలా టఫెస్ట్ క్వశ్చన్ నాకు. కారణం ఏంటంటే మా ఇంట్లో 10,000 పుస్తకాలు ఉన్నాయి. నా ట్యాబ్లో ఒక 6,000 పుస్తకాలు ఉంటాయి. నిరంతరం అధ్యయనం చేస్తేనే నీకు విషయం అర్థం. చదువుకుంటానే ఉంటా. నువ్వు ఏది మంచిది అంటే ఒక్కటి చెప్పు, ఫిలాసఫీలో చెప్పు. రైట్. ఒకటి 2 పుస్తకాలు, అందులో భగవద్గీత చెప్పకండి. 2 పుస్తకాలు నేను చెప్తాను. ఒకటి అది పుస్తకం కాదు, అందుకే వద్దన్నా. మహాభారతం,
మహాభారతాన్ని జాగ్రత్తగా చదివి అధ్యయనం చేస్తే ఇంకా నువ్వు ఏ చదువు చదవగల నీ జీవితాన్ని అద్భుతంగా నువ్వు నడిపించగలవు. అంటే హ్యూమన్ మైండ్ పరిచయం అవుతుంది. ఎస్. అండ్ రెండవది భాగవతం ఈ రెండు నువ్వు చదివితే. ఇవి కాకుండా మోడర్న్ క్లాసిక్స్ చెప్పండి సార్. మోడర్న్ క్లాసిక్స్ నాకేం తెలుసు. అంటే 6000 పుస్తకాల్లో ఈ మధ్య వచ్చిన పుస్తకాలు ఏమి లేవా? సరే వదిలేదు. ఈ రెండు మాత్రం ప్రతి వాడు చదవాలా. మీరు ధ్యానం చేస్తారా? చేస్తాను. అంటే ఏమిటది? వాట్ కైండ్ ఆఫ్ ధ్యానం? ధ్యానం ఏమిటి అసలు? ఏం లేదు, ఏం లేకుండా ఉండడమే ధ్యానం. ఓకే, గుడ్. అన్నీ ఉండేదానికి ధ్యానం ఎందుకు? చెప్పు లాస్ట్. మోడీ గారి గురించి, మన ప్రధానమంత్రి మోడీ గారి గురించి నేను చెప్పాను కదా, ఇందాక నేను చెప్పాను ఆయన గురించి నేను మాట్లాడాలి అంటే ఒక గంట అన్నారు కదా, గంట పెట్టుకుందాం. సరే. మోడీ ఒక్క వాక్యంలో చెప్తాను, మోడీ కాలావసరం. ఓకే, ఇంకా లాస్ట్ ఏముందా? ముగిద్దాం. సినిమాల్ని చూస్తే మీకు ఏమనిపిస్తుంది? సినిమాలు చూస్తారా? లేదు ఇట్లా ఎందుకు చూడండి, చూస్తా. ఈ మధ్య చూసిన రీసెంట్ సినిమా ఏం చూసారబ్బా? అయితే గుర్తుండవు. గుర్తుంచుకోదగినంత సినిమాలు ఏం రావడంలే. అయితే మామూలు గుర్తుండాలంటే దానికి ఒక టెక్నిక్ ఉంది. మనం సినిమా తీసినప్పుడు ఆ టెక్నిక్ పాటిస్తే అస్సలు మర్చిపోరు. పోయే ముందు తొడపాషం పెట్టాలి, చూడు వాత పెట్టాలి. ఆ తొడపాషానికి మధ్యన వాతకి మధ్యన సినిమా ఉందిరా అని మొత్తం గుర్తుంటుంది. బయటకు వచ్చినాక అసలు సినిమా ఏం గుర్తుండదు, ఒక వెరైటీగా అనిపిస్తుంది. సో ఇది క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్ విత్ మదన్ గుప్తా. ఇది నాకు చాలా ఇష్టమైన టాపిక్ అనమాట. అంటే ఒక మనిషి ఒక సబ్జెక్ట్ గురించి మాట్లాడడం ఓకే, రకరకాల విషయాల్లో అసలు మీరు ఏమనుకుంటున్నారని తెలిసే ఒక మంచి ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఓకేనా? అందరూ ఒకసారి బాగా చెప్తే. పాటలు వచ్చా? పాటలు పాడడం వచ్చా? ఒక పాట మీరు అయితే ఒక షర్ట్ మీద మీరెవరు ఇక్కడి నుంచి లేచిపోకూడదు. నమస్తే సదావత్సలే మాతృభూమి మీరు అది ఎప్పుడంటే అప్పుడు పాడకూడదా? అవునా? మేము అక్కడ మేము ప్రార్థనలోనే చేస్తాం. అవునా? నాకు తెలియదు. అయితే వేరే వేరే ఏదైనా ఊరికి పాడండి. ఏం పాడదాం? నేను ఒకటి పాడితే మీరు ఒకటి పాడతారు. ఇంతకుముందు పాడారు. అదే ఎందుకు? ఇంత చక్కగా పాడిన తర్వాత ఈ మూడుని ఎందుకు చెడగొట్టడం అవసరం? అయినా సరే ఏ మూడు లేదు, ఊరికి ఏదైనా పాడి. ఇందాక పాడిన అమ్మాయి కోరిక. వస్తావట్టిదే పోతావట్టిదే ఆశ ఎందుకంట, వస్తావట్టిదే పోతావట్టిదే ఆశ ఎందుకంట, చేసిన కర్మము చెడని పదార్థము చేరును నీ వెంట, చేసిన కర్మము చెడని పదార్థము చేరును నీ వెంట. సూపర్. సో థ్యాంక్ యూ సో మచ్ మదన్ గుప్తా గారు ఫర్ యువర్ టైం. అందుకంటే మించి చిన్నపిల్లల్లాగా హాయి కూర్చొని మనం మాట్లాడుకుందాం. చాలా బాగుంది. 2 నిమిషాల ఏం చెప్పు? అదే సాంగ్ అయిపోయింది. లేకుంటే నువ్వు రారాదు. ఎంతసేపు వస్తావా? నువ్వు కూడా పోవాలి. మా ఇంట్లో బాపు గారు ఇట్ట కూర్చొని మాట్లాడారు. హాయిగా మా ఇంట్లో కూడా ఇట్ట కూర్చొని మాట్లాడుకుందాం. అయితే ఇంత పెద్ద ఇల్లు కాదు, నాతో వచ్చిన డజన్ మ్యాటర్. సైజ్ ఎవడు చూస్తున్నాడు? ఎవడన్నా మనిషిని చూస్తాడు, ఇల్లు ఎవడు చూస్తాడు అసలు. థ్యాంక్ యూ సో మచ్. సో ఇక్కడి నుంచే మీ ఓపికకి, మీ సమయానికి, మీలో ఉన్న జ్ఞానంగా నేను నమస్కారం చేస్తాను. పెద్ద పెద్ద స్టూడియోలకు వెళ్ళి ఇంటర్వ్యూలు నేను చేయడం, నన్ను చేయడం జరిగేది.
కానీ ఒక ఇంటర్వ్యూ లాగా కాకుండా ఒక కుటుంబంలో సభ్యులు వాళ్ళ సందేహాలని తీర్చే దానికి వాళ్ళ పెద్ద ఆయన్ని అడిగినట్టుగా ఇది నాకు నిజంగా చాలా సంతోషంగా ఆనందంగా ఉంది. మనం జీవితకాలం కుటుంబ సభ్యులు, అదే కుటుంబ విషయాలు షేర్ చేసుకోవాలి. ఏం పర్లేదు, కుటుంబ విషయాలు కూడా షేర్ చేసుకోవచ్చు. ఆత్మీయుడు అనుకున్నప్పుడు అన్ని పంచుకోవాలి. ఎక్కడో ఒక మర్ఫీ లైన్ చదివా, వీఆర్ గ్రేట్ ఫ్రెండ్స్ బట్ మా మధ్య స్నేహం లేదన్నా. అంతే, గ్రేట్ ఫ్రెండ్స్ అందుకే అయ్యారని దానికి కౌంటర్. రైట్. సో మిమ్మల్ని నాకు ఇంట్రడ్యూస్ చేసిన కన్నమ్మకి, అట్లాగే అడగానే టైసన్, సునీత వాళ్ళ చేతన వాళ్ళ మా బిడ్డ పేరు మార్చిన చేతన అని. వెరీ గుడ్. అది శ్రీ చేతన. చైతన్యం ఉండాలి కదా, అదే ఇంపార్టెంట్. ప్రపంచం అంతా దాంతోనే నిండి ఉందిరా. అవును. ఓకే, ఒకసారి బాయ్ చెప్పండి మీరు కూడా. ఆ కెమెరాలు ఎక్కడ ఉంది?